మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గీతా యాదవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మాట్లాడుతూ కిరణ్ రాయల్ కాదు, అతను ఏ కులమైంది కూడా అతనికి కూడా తెలియదేమో. ఒకరోజు రాయల్ అంటాడు, ఒకరోజు సేట్ అంటారు, ఒకరోజు నాయుడు అంటాడు, ఎట్టంటే అట్ట పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి జానకి రామ్ నాయుడు అనేసి వస్తూ ఉంది. అతను వచ్చేసి పెద్దమ్మకు చెప్పులు కొనిస్తాడంట, నాకు చెప్పులు కొనిస్తాడంట. ఏమి మాట్లాడుతూ అన్నాడు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళ గురించి కేవలం ఒక యాదవులంతా తలుచుకుంటే ఆ అబ్బాయిని ఏమైనా చేయగలం, కానీ ఇలాగ మాట్లాడకూడదు. చాలా పొరపాటున యాదవ కులం అంటే నీకు ఏమైనా తక్కువ, రే పెద్దమ్మ అన్నావు కాబట్టి నేనే నిన్ను అంటాను రా, పెద్దమ్మ కాబట్టి నిన్ను కొట్టే హక్కు ఉందిరా, నాకు తిట్టే హక్కు ఉందిరా నాకు. రే ఎలాగ మాట్లాడతావురా? ఒక యాదవ్ కులస్థానికి పోయి నీకు చెప్పులు నాకు తీసిస్తావా? నేను వేసుకునే చెప్పులు 10,000 రా. రే నీకు కావాలన్నా, నీ ఇంట్లో వాళ్ళకు కావాలన్నా నేను చెప్పులు కొలిచ్చగల స్థాయి నాకుందిరా. రే మేమే ఒక ఊరిని దత్తత తీసుకొని ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళం రా, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళం రా. నీవు అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర వసూలు చేసుకొని నీవు ఈరోజు కారు ఉంది అంటే కూడా ఆ కారు కూడా బెంగళూరు అమ్మాయి దగ్గర తీసుకున్నావురా నా కొడక. ఎందుకంటే నా కొడక అనేది ఉంది నాకు, ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మ అన్నాడు కాబట్టి నేను నా కొడక అనేది సంబోధించగలను. నీవు కారు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని, బెంగళూరు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని మళ్ళా ఆ అమ్మాయిని మోసం చేసి ఇళ్ళు అమ్మించినావు. వాళ్ళ భర్తను వదిలేయించిన పరిస్థితి నీకు. ఆ అమ్మాయి గోడు చెప్పుకొని మాకు చెప్పుకొని ఏడ్చింది. అదొకటి. లక్ష్మి ఇక్కడుండే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ₹1,00,00,000 పైనే తీసుకొని మోసం చేసి ఆ అమ్మాయిని రాజస్థాన్ వరకు పంపించిన వ్యక్తివి. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పుకొని ఆ అమ్మాయి ఇంటికి ఓదార్పుగా మేము ఇంటికి వెళ్ళి కూడా ఓదార్చినాం. ఆ అమ్మాయిని తిప్పినాడు. చాలా ఎన్ని పాపాలు చేసినాడో అది మాకు తెలుసు. ఎంతమంది అమ్మాయిలు ఉసురు ఉందో మాకు తెలుసు. ఇంతమంది మోసం చేసి ఆ డబ్బులతో నువ్వు ఈరోజు నీకు చెప్పులు కొనిస్తాను అంటావా? నువ్వు కష్టపడి చెప్పులు కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, ఈ పిన్నమ్మ కొనిచ్చు, ఆ పిన్నమ్మ కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, వాళ్ళకు కొనిచ్చురా చెప్పులు. వద్దలేదురా. రే నువ్వు కష్టపడి ఈరోజు పోయి పని చేయరా, కూలి పని చేయరా. నువ్వు మీ నాయన బీడాలు అమ్ముకునే కాడ నుంచి వచ్చినావు. ఈరోజు నీ తమ్ముడు కూడా ఇప్పుడు కూడా బీడాలు అమ్ముతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏమో లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతావు చూడు, అది వాగుడు కాదు. అయితే ఆ దేవుడు అనేవాడు నీకు మాత్రం శిక్ష తప్పదు. ఇంతమంది ఆ అమ్మాయిలను మోసం చేస్తున్నావు చూడు, ఆ అమ్మాయిలను మోసం చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా? నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది అనేది నువ్వు గుర్తుకు రాలేదరా? రే నువ్వు నా పెద్దమ్మ అన్నావు కాబట్టి నిన్ను అంటాను రా అనే హక్కు నాకుంది. నీ ఇంట్లో ఒక అమ్మాయి, ఈడుకొచ్చిన అమ్మాయి ఉంది కదా, నీకు అవన్నీ గుర్తుకు రాలేదు? ఒక ఆడబిడ్డ ఉందే, ఒక ఆడబిడ్డ గురించి ఎలా మాట్లాడాలనేది తెలియలేదా? నీ స్థాయి మరిచిపోయి మాట్లాడుతూ ఉండవు. కిరణ్ రాయల్ కాదు, ఒక సేటుకు పుట్టిన వాడివి, అది గుర్తుపెట్టుకో. నేను మాట్లాడేది తప్పుగా అయితే మాట్లాడలేదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నీ బ్యాక్గ్రౌండ్ అంతా రోజుకు, ఈరోజు నిన్న నువ్వు మాట్లాడినావు నా గురించి, ఈరోజు 20 మంది మీ జనసేన వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు. ఇలాంటి వాడు కిరణ్, వాడు రాయల్ కాదు. ఒరే నీ దగ్గర ఒక సర్టిఫికెట్, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నా దగ్గర ఏదో యాదవ్ సర్టిఫికెట్ ఉంది, మీ దగ్గర ఉందా చెప్పండి? నీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోరాపోరా, ఆఫీస్ పోయి తీసుకురాపో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సేటు తెస్తావా, నాయుడు తెస్తావా, రాయల్ తెస్తావా, ఇంకా 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 మేము చెప్పబడదు. ఏవి తెస్తావో తెచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయరా. ఏ కులానికి చెందిన వాడివో తెలియని నా కొడుకువి, నువ్వు పెద్దమ్మను కాబట్టి నా కొడుక అంటాను నేను. ఏ కులానికి చెందిన నా కొడుకు కాబట్టి నేను అడిగే ధైర్యం ఉంది, దమ్ము ఉంది.
నేను 30 ఏళ్ళుగా కష్టపడి నీ జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 30 ఏళ్ళ కష్టపడినాం పార్టీలో. మమ్మల్ని మాట్లాడేది నువ్వు పవన్ కళ్యాణ్ బ్యానర్లులా అతికిస్తావు గోడలకు, సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునేవాడివి, మీ నాయన బీడాలు అమ్ముకునేవాడు, ఇప్పటికీ నీ తమ్ముడు అమ్ముకుంటా అన్నాడు, నువ్వు పైన కొండపైన టికెట్లు అమ్ముకున్నావు. నీ జీవిత చరిత్ర ఇది. ఈ ప్రెస్ క్లబ్కు ఆడవాళ్ళని విమర్శించేవాడివి ఎట్టా వస్తావు? దొండకాయ కిరణ్, నువ్వు ఇలాంటివి ఒక ఆడమనిషి గురించి చెప్పులు కొనిస్తాను అని అంటావా? నీ స్థాయి ఏది? కొనిస్తే నీ వాళ్లకు, నీ పక్కనుండే వాళ్లకు, ఆ పక్కనుండే వాళ్ళకు కొనిచ్చు. ఈరోజు ప్రెస్ క్లబ్లో కూర్చునే వాళ్ళు రేపు నీ ప్రెస్ క్లబ్ కూర్చోరు. ఎందుకంటే నీ జీవిత చరిత్ర అందరికీ తెలుసు. నీ జనసేన నాయకుడు ఆరని శ్రీనివాసులు గారే నిన్ను పక్కన పెట్టినాడు. ఛీ, యదవను తెచ్చినామెన్. నిన్ను సస్పెండ్ అయిన వ్యక్తివి ఈరోజు నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు. నువ్వు సస్పెండ్ అయినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి నుంచి లెటర్ తెచ్చుకో సస్పెండ్ లేదనని, అప్పుడు నువ్వు మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. నువ్వు ఏది పడితే అది కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రోజుకొక ప్రెస్ మీట్ పెడతాం. మేము తగ్గేదే లేదు. ఇది ఇక్కడుండేది గీతా యాదవ్, ఒక యాదవురా. చెప్తాండాను, తలుచుకుంటే నన్ను ఎవరు ఆపలేరు. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆపలేరు నన్ను తలుచుకుంటే. నేను ఎంతకైనా సిద్ధం. నేను చెప్తాండాను, ఇక్కడుండే ప్రెస్ క్లబ్లో ఉండే సార్లకు కూడా తెలుసు నా గురించి, సీనియర్ సార్లకు అందరికీ తెలుసు. నువ్వు నాతో పెట్టుకోబాకు. మా కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారు, ఈరోజు తిరుపతి ఈ పుణ్యక్షేత్రం ఇలా ఉంది అంటే కారణం కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. ఏ ఒక్క రోడ్డైనా వేసిన పాపం ఉందా? నువ్వు నాయకుడు అని చెప్పుకుంటాండవే, ప్రజానాయకుడైతే ఏమి ప్రజలకు ఏం చేసినావో ఒక్కటి చెప్పు. ఒక కార్యక్రమం చెప్పురా. ఏ కార్యక్రమం చేసినావు? మా వాళ్ళని విమర్శించేటప్పుడు ఇట చూసుకో, నీవెన్ని వేళ్ళు ఉన్నాయని చూసుకో. నువ్వు విమర్శించే స్థాయి, హక్కు నీదైతే కాదు. ఒక్క ప్లాట్ఫారం గాడివి. నువ్వు ఇంతమంది ఆడవాళ్ళ మోసం చేసినావు కదా, ఆ ఆడవాళ్ళదే నీకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది నీకు. నేను చెప్తాను, ఒక ఆడబిడ్డగా చెప్తాను, నీకు గ్యారెంటీగా వస్తుంది. నీకు తగులుతుంది కూడా మా ఉసురు. ఈసారి నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి, మా యాదవులుగా మమ్మల గురించి మాట్లాడితే రోజు వస్తాం ప్రెస్ మీట్కు, రోజు నీ గురించి మాట్లాడగలము. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఏం మాట్లాడుతున్నావురా? మాజీ సీఎంను పట్టుకొని ఒకరోజు అదే రోజమ్మ రేణుగుంట ఎయిర్పోర్ట్లో రోజమ్మ కిరణ్ రాయల్ ఇట్ట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఏమన్నాడు తెలిసినా? మాజీ జగన్మోహన్ రెడ్డి గారు, వాడు చిన్నవాడు, వాడితో ఎందుకు రోజమ్మ, వాడు భార్య బిడ్డలు అందరూ ఉంటారు రోజమ్మ, వాడితో ఎందుకు రోజమ్మ అని అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రే, మాకు విలువలు విశ్వసనీయతలు ఉండాయిరా. నీకు అవి లేకనే నీ పార్టీ, నీ పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను దూరం పెట్టినారు. నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు వచ్చి 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 వాగాల్సిందే ఈ ప్రెస్ మీట్లో. నీకు ఏమి అవార్డు రాదు, ప్లేటు ఇవ్వరు. ప్లేటు అమ్మా అన్నం పెట్టమ్మా అంటే కూడా నీకు ప్లేటు కూడా ఇవ్వడు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకొని ఈసారి నోరు అదుపులో పెట్టుకొని ఈ యాదవులతో పెట్టుకోవాకు. తస్మాత్ జాగ్రత్త నా కొడక. ఎందుకంటానంటే పెద్దమ్మగా అంటాను నిన్న నా కొడక అనే హక్కు ఉంది. తస్మాత్ ఎవరనుకుంటావు? యాదవుని రే చూసుకో.
నా బాధ, ఈ చెప్పులు మాకు కొనిస్తావారా? యాదవ బిడ్డకు చెప్పులు కొనిస్తావారా? నీకు కొనిస్తాం. నీ వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు కొనిస్తాం. నీ పక్కనుండే వాళ్ళకు కొనిస్తాం. నీ నీ ఇంట్లో వాళ్ళకు కూడా నీ కొనిచ్చే కెపాసిటీ నా జీవితకాలం అంతా ఉందిరా. నేనొక డాక్టర్ కూతుర్నిరా. మా నాన్న పేరు వై రంగనాయకులు, ఏడి అసిస్టెంట్ డైరెక్టర్. కనుక్కోపోయి రాజంపేటలో. నేను ఒక యాదవ బిడ్డను. నువ్వు ఎవడికి పుట్టినాడో కూడా తెలియదు, నీకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. ఎందుకు వాగుతావు? వాగి 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 ఆ నోరు పడిపోతుంది. లాస్ట్కు నిజంగా ఆడవాళ్ళు ఉసురైతే తగులుతుంది. ఒక అమ్మాయి, భారతి అనే అమ్మాయి, నీకు భారతి అమ్మాయి భర్త వచ్చేసి ఒకరోజు చెప్పుకొని ఏడ్చింది. ఎవరు? కిరణ్ నీ భార్య మాకు చెప్పుకొని, భారతికి చెప్పుకొని ఏడ్చింది. ఏమని? నన్ను అదో అక్క, గీత అక్క తిడతా ఉంది, రోజు తిడతా ఉంది. అట్ట అక్కకు చెప్పు అంటే నేను ఒకటే చెప్పినాను, ఆ అబ్బాయి తిట్టకపోతే, ఆ దొండకాయ తిట్టకపోతే మేమెందుకు తిడతాం? మేము తిట్టాం, వాడు తిడతాడు కాబట్టి మేము కౌంటర్ ఇస్తాము. కౌంటర్ ఇస్తానే ఉంటాం. వాడు జీవితకాలం అంతా ఈయనే, మేము జీవితకాలం అంతా కూడా ఇస్తాం. ఆ రాస్కెల్కు, స్కౌండర్కు కౌంటర్ ఖచ్చితంగా ఇస్తాం. హూ ఆర్ యూ రా? నువ్వు ఎవరు రా? నువ్వు అసలు యాదవ? మా గురించి యాదవులంటే నిన్ను ఒక్కసారి మొత్తం తిరుపతి మొత్తం కలుపుకొని నిన్నేమైనా చేయగలం. అది గుర్తుపెట్టుకో. యాదవులతో ఆడుకోవద్దు చెప్తాను. తస్మాత్ జాగ్రత్త, దొండకాయ కిరణ్.